ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాఖంకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో లాభస్థానం గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. లగ్నం నుంచి 11th హౌస్, దీనికి లాభస్థానం అనే పేరు. ఈ లాభస్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, లాభాధిపతి ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఇలాంటి కొన్ని విషయాల్ని తెలియజేస్తాను. అయితే లాభస్థానం గురించి ఉన్నటువంటి అపోహలు కావచ్చు, భ్రమలు ఎలాంటివి ఉన్నాయి, దానివల్ల ప్రమాదాలు ఏంటి, ఇలాంటివి కూడా మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము. 11th హౌస్కి లాభస్థానము అని పేరు ఇవ్వబడింది. ఆ పేరే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎందుకంటే లాభము అంటేనే గెయిన్స్, అన్ని రకాలుగా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి హౌస్, ధనయోగాలను ఇచ్చేటువంటి స్థానము. ఇలా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. అయితే నిజంగానే లాభస్థానం అంత మంచి స్థానమా, దానివల్ల అన్ని ప్రయోజనాలే ఉన్నాయా అనేవి కనుక మనం ఆలోచించగలిగితే, లాభస్థానంలో ఉన్న గ్రహాలు, లాభాధిపతి ఎటువంటి ఫలితాలు ఇస్తారు వారి మహాదశ వచ్చినప్పుడు అనేది మనకు కొంతవరకు అవగతం అవుతుంది. లాభస్థానానికి ఉన్నట్టు ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఇది తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. లాభస్థానము కొన్ని మంచి ఫలితాలని ఇస్తుంది ధనయోగాల పరంగా. అయితే తీవ్ర సమస్యను కూడా ఇవ్వగలిగేటువంటి హౌస్ 11th హౌస్. ఇప్పుడు 11th హౌస్ యొక్క మేజర్ పోర్ట్ఫోలియోస్, ప్రధానమైనటువంటి కారకత్వాలు ఏంటి అని చూసినట్టయితే, వృద్ధిని చేయడము అనేది లాభస్థానం యొక్క పని. ఎక్స్పాన్షన్, వ్యాప్తి చేయడము, వృద్ధి చేయడము, ఇది ప్రధానంగా చెప్పబడింది. అందుకే ధనవృద్ధి కలుగుతుంది ధనానికి సంబంధించినటువంటి గ్రహాలు కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే. ఒకటికి మించి ఎక్కువ వ్యాపారాలు చేయడము, ఆ వ్యాపారం కూడా ఎప్పుడు విస్తరిస్తూ ఉండడము, ఇది ఒక ప్రధానమైనటువంటి అర్థంగా చాలామందికి తెలుసున్నటువంటి ఒక ప్రయోజనం లాభస్థానం గురించి. అయితే ఇంకొన్ని కోణాల్లో కనుక చూసినట్టయితే, ఒక వ్యక్తి యొక్క ఆశయ సిద్ధిని సూచించే స్థానం లాభస్థానం. ఎందుకంటే 11th హౌస్ అనేది 5th హౌస్కి ఆపోజిట్ హౌస్, 7th హౌస్. 5th హౌస్ అనేది హృదయ స్థానము, సంకల్ప స్థానము, మన ఆశయాలు, కోరికలు, వీటిని సూచించే హౌస్. హృదయ స్థానం 5th హౌస్. ఆ కోరికలు ఎంతవరకు తీరుతాయి, అసలు తీరవా అని తెలియజేసే హౌస్ 5th హౌస్కి 7th హౌస్ అయిన 11th హౌస్. ఎప్పుడు ఒక స్థానానికి 7th హౌస్ ఉంది అంటే అది ఆ స్థానం యొక్క జయాపజయాల్ని సూచించే హౌస్. ఇది కూడా మనం ప్రధానంగా గ్రహించాలి. అలాగే పాలిటిక్స్లో మంచి సక్సెస్ చూడాలన్నా, మంత్రి పదవి కావాలన్నా 11th హౌస్ యొక్క స్ట్రెంత్ని మనం స్టడీ చేయాలి. అలాగే సోషల్ సర్కిల్, సోషల్ స్టేటస్, సంఘంలో ప్రముఖులతో పరిచయాలు, వారు కూడా సంఘంలో ఒక ప్రముఖ వ్యక్తి అవ్వడము, ఇవన్నీ సూచించే హౌస్ 11th హౌస్. ఇన్ని విషయాలు చాలా గొప్పగా చెప్పారు 11th హౌస్ గురించి. అయితే ఎప్పుడూ కూడా 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ 11th లార్డ్ మంచి ఫలితాలే ఇస్తారా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లో 11th హౌస్ లేదా 11th హౌస్లో ప్లానెట్స్ ప్రతికూల ఫలితాలు ఇస్తాయి అని తెలుసుకున్నప్పుడు, అటువంటి గ్రహాల మహాదశ వచ్చినప్పుడు మనం కొంత జాగ్రత్త అనేది తీసుకోవచ్చు. 11th హౌస్ యొక్క ప్రాపర్టీ చూసినట్టయితే అది ఉపచయ స్థానం. 3, 6, 10, 11 ఉపచయ స్థానాలు. అంటే వయసు పెరిగే కొద్దీ ఆ స్థానం ఎక్కువ మెచ్యూర్ అవుతూ జీవితంలో శుభ ఫలితాలని ఇచ్చేటువంటి స్థానాలుగా చెప్పబడ్డాయి. అయితే 3, 6, 11 పాపస్థానాలుగా కూడా చెప్పబడ్డాయి. మరి 11th లాభస్థానం అన్నాము, పాపస్థానం అని కూడా అంటున్నాం. ఏ విధంగా చూడాలి అంటే, ధనపరమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు 11th హౌస్ అనేది ధనాన్ని ఇచ్చేటువంటి శుభస్థానంగా చూడాలి. అలా కాకుండా మిగతా కోణాల్లో చూసినప్పుడు 11th హౌస్ని ఎలా చూడాలి, దాంట్లో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటి అనేది మనం చూసే దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది. 11th హౌస్ అనేది 6th హౌస్ నుంచి 6th హౌస్. అందుకే లిటిగేషన్స్, లీగల్ ప్రాబ్లమ్స్ ఇవి సూచించే హౌస్ 11th హౌస్. 4th హౌస్కి 8th హౌస్ 11th హౌస్. చతుర్థ స్థానం నుంచి అష్టమ స్థానం 11th హౌస్. చతుర్థ స్థానం అని చాలా కీలకమైనటువంటి స్థానం. గృహ సౌఖ్యాన్ని ఇచ్చే స్థానం,
ఆ వ్యక్తికి సొసైటీలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, స్టేటస్, మర్యాద ఇవన్నీ సూచించే స్థానానికి అష్టమం 11th. అంటే సోషల్ స్టేటస్ బాగుండొచ్చు, సోషల్ స్టేటస్ దెబ్బతినొచ్చు. కొంతమంది చూడండి పొలిటీషియన్స్ స్కామ్స్లో ఇరుక్కుంటూ ఉంటారు. అంటే అక్కడ 11th లార్డ్ యొక్క పాత్ర ఉంటుంది, 11th హౌస్ యొక్క పాత్ర ఉంటుంది అటువంటి సందర్భాల్లో. అలాగే 12th హౌస్ నుంచి 12th హౌస్ 11th హౌస్, ఇలాగా 11th హౌస్ అనేది దుస్థానాలతో చాలా గట్టి అనుబంధాన్ని కలిగి ఉంది. ఇక కొన్ని లగ్నాలకి 11th హౌస్ అనేది శుభ ఫలితాలను ఇస్తుంది, కొన్నిటికి ఎక్కువ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 11th లార్డ్ లాభాధిపతి ఎప్పుడైతే దుస్థానాధిపత్యం కూడా తీసుకుంటాడో అప్పుడు ఎక్కువ ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. ఉదాహరణకి వృషభ లగ్నానికి లాభాధిపతి గురువు, 11th లార్డ్. వృషభం నుంచి 11th హౌస్ మీనము, దానికి అధిపతి గురువు. ఇదే గురువు అష్టమాధిపత్యం కూడా తీసుకుంటున్నాడు. అష్టమం అనే ధనస్సు అయింది, అది గురువుకి మూల త్రికోణ స్థానం కూడా. కాబట్టి వృషభ లగ్న జాతకులకి గురువు లాభాధిపతిగా శుభుడి కంటే ఎక్కువ ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహంగా చూడాల్సి ఉంటుంది. అష్టమాధిపత్యం కూడా తీసుకున్నాడు కాబట్టి. అలాగే మిథున లగ్నానికి కుజుడు లాభాధిపతి, అలాగే షష్టాధిపతి కూడా అయ్యాడు. ఇక్కడ దుస్థానానికి ఆధిపత్యం వచ్చింది. వీరు కూడా కుజుడు ఎక్కువగా సమస్యల్ని ఇచ్చేటువంటి గ్రహం. అలాగే కన్యా లగ్నాన్ని కానీ చూసినట్టయితే 11th లార్డ్ అయినటువంటి చంద్రుడు ఎక్కువగా అశుభ ఫలితాలని ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి శుభగ్రహాలు కేంద్రాధిపత్యం తీసుకున్నప్పుడు కూడా లాభాధిపతిగా ఎక్కువ శుభ ఫలితాలను ఇవ్వరు. కర్కాటక లగ్నానికి శుక్రుడు 4th లార్డ్ 11th లార్డ్. శుభగ్రహం అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే కేంద్రాధిపత్యం తీసుకున్నాడో అవుతాడు. అలాగే 11th లార్డ్షిప్ కూడా తీసుకున్నాడు. కాబట్టి వీరికి ఎక్కువ సమస్యలను ఇస్తారు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇస్తారు శుక్రుడు కర్కాటక లగ్న జాతకులకి. ఇక తులాలగ్న జాతకులకు చూసినట్టయితే బాధకుడు అవుతాడు రవి, 11th లార్డ్ కూడా అవుతాడు. క్రూరగ్రహంగానే చెప్పబడ్డాడు రవి. వృశ్చిక లగ్నాన్ని తీసుకున్నట్టయితే బుధుడు 11th లార్డ్ అయినప్పటికీ 8th లార్డ్ కూడా అవుతాడు. అంటే అష్టమాధిపత్యం కూడా తీసుకున్నాడు వృశ్చిక లగ్నానికి. ఇటువంటి బుధుడు వృశ్చిక లగ్నానికి ఎక్కువ ప్రతికూల ఫలితాలే ఇస్తాడు. ఉదాహరణకి వృశ్చిక లగ్నానికి బుధుడు అష్టమంలో ఉండడం కొంతవరకు మంచిది, అది చాలా పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే అష్టమాధిపతి దోషం అక్కడ పోతుంది, అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి. అలాగే లాభాధిపతి కూడా అష్టమంలో ఉన్నాడు. అయితే ఇదే బుధుడు లాభంలోకి వస్తే ఉచ్చలో ఉంటాడు. లాభాధిపతి లాభంలో ఉచ్చలో ఉండడం అనేది మంచిదైనప్పటికీ అష్టమాధిపతి కూడా ఉచ్చలో ఉన్నాడు, అది ఎక్కువ ప్రతికూల ఫలితాలని ఇస్తుంది. ఇలా కొంచెం మనం వేరే వేరే కోణాల్లో కూడా చూడాల్సి ఉంటుంది ఆధిపత్యాన్ని, గ్రహం యొక్క లక్షణాన్ని స్టడీ చేసేటప్పుడు. ఏ లగ్నానికైనా సరే లాభాధిపతి క్రూరగ్రహంగానే చెప్పబడ్డాడు. చాలా లగ్నానికి లాభాధిపతి మారకుడు కూడా. ఒక కన్యా లగ్నానికి చంద్రుడు క్రూరుడు మాత్రమే. అలాగే కుంభ లగ్నానికి, తులా లగ్నానికి వీరికి లాభాధిపతి కేవలం క్రూరుడు మాత్రమే, మారకత్వం చెప్పలేదు. కానీ చెడు ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహంగానే చెప్పారు 11th లార్డ్ని. మరి ఎందుకు 11th హౌస్ గురించి, 11th లార్డ్ గురించి అంత గొప్పగా చెప్తారు అంటే, ధనయోగం కాంబినేషన్లో ఉన్నప్పుడు చక్కటి ధనయోగాన్ని ఇస్తాడు 11th లార్డ్, లేదా 11th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్. 6th హౌస్కి 6th హౌస్ 11th హౌస్ అవుతుంది కదా, దాని అర్థం ఏంటి? 6th హౌస్ అనేది కాంపిటీషన్, హార్డ్ వర్క్ని సూచించే హౌస్. అందుకే 11th హౌస్ ఎప్పుడూ కూడా చాలా స్ట్రగుల్స్ అనుభవించి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడం అనేది సూచించే హౌస్. అందుకే పాపగ్రహాలు అంటే నైసర్గిక పాపగ్రహాలు శని, కుజుడు, రవి ఇటువంటి గ్రహాలు 11th హౌస్లో మంచి ఫలితాలను ఇస్తాయి అని అంటారు. ఎందుకంటే చాలా కష్టపడి జీవితంలో పైకి వస్తారు. ఆ దశ వచ్చినప్పుడు వారికి మంచిది. కష్టాలను ఎదుర్కొనేటువంటి శక్తి పాపగ్రహాలకు ఎక్కువగా ఉంటుంది శుభగ్రహాల కంటే. అందుకే శుభగ్రహాలు లాభస్థానంలో ఉండడం అనేది అంత గొప్పగా చెప్పలేదు. ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోలేరు.
లాభస్థానంలో శుభగ్రహాలు కనుక ఉన్నట్టయితే. ఇక ప్రత్యేకంగా లాభస్థానాన్ని మనం స్టడీ చేసేటప్పుడు 11th హౌస్ని దుస్థానాధిపతులు కనుక 11th హౌస్లో ఉంటే అది మంచిది కాదు. లగ్నం నుంచి దుస్థానాల అధిపతి, లగ్నం నుంచి 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్, అలాగే 11th హౌస్ నుంచి దుస్థానాధిపతులు వీళ్ళెవరు కూడా 11th హౌస్లో ఉండడం మంచిది కాదు. లగ్నం నుంచి దుస్థానాధిపతులు మనం ఈజీగానే ఐడెంటిఫై చేస్తాం. అయితే 11th హౌస్ నుంచి దుస్థానాధిపతుల్ని చూద్దాము. 11th హౌస్ నుంచి 6th హౌస్, 4th హౌస్ అంటే 4th లార్డ్. 11th హౌస్ నుంచి 8th హౌస్ అంటే లగ్నం నుంచి 6th లార్డ్. 11th హౌస్ నుంచి 12th లార్డ్ అంటే లగ్నం నుంచి 10th లార్డ్. అంటే చతుర్థాధిపతి, అష్టమాధిపతి, రాజ్యాధిపతి 11th హౌస్లో ఉండడం అనేది ప్రతికూల ఫలితాలను ఎక్కువగా ఇస్తుంది. ఎలా ఇస్తుంది? ఉదాహరణకి చతుర్థాధిపతి లాభంలో కనుక ఉన్నట్టయితే కొంత పాపగ్రహాల సంపర్కం కూడా ఉన్నట్టయితే, అఫ్లిక్షన్ అంటాం, పాడినట్టయితే ఆ దశ నడిచేటప్పుడు తన పేరు ప్రఖ్యాతులకి విఘాతం కలిగించే సంఘటనలు జరగడము, స్కామ్స్లో ఇరుక్కోవడం అంటాం చూడండి, అలా స్కామ్స్లో ఇరుక్కోవడం, స్కాండల్స్లో ఇరుక్కోవడము, పరపతి కొంత దెబ్బతినడము, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. 6th లార్డ్ కనుక 11thలో ఉన్నట్టయితే అనారోగ్య సూచనలు, రుణ బాధలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 12th లార్డ్ 11th హౌస్కి 12th లార్డ్ అంటే లగ్నం నుంచి 10th లార్డ్ కనుక లాభస్థానంలో ఉన్నట్టయితే కొంతవరకు వృత్తి వ్యాపారాల్లో ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి సందర్భాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా శ్రమించిన తరువాతే వారికి ఆ ఫలితం అనేది దక్కుతుంది. ఉద్యోగాల్లో కూడా ప్రతికూల వాతావరణము, అలాగే తన చుట్టూ ఉన్నటువంటి వారితో సమస్యలు ఇవన్నీ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. ఇక 11th హౌస్ అనేది ఫ్రెండ్షిప్ని సూచించేటువంటి హౌస్. తన సోదరులు, అందులోనూ తనకంటే పెద్దవారైనటువంటి అన్నగారిని సూచించే హౌస్ 11th హౌస్. 11th హౌస్ పాడైనా, 11th లార్డ్ పాడైనా, 11th హౌస్లో పాపగ్రహాలు ఉన్నా దాని ప్రభావం ఫ్రెండ్షిప్ మీద ఉంటుంది. ఉదాహరణకి 11th హౌస్లో పాపగ్రహాలు ఉన్నాయి, నైసర్గిక పాపగ్రహాలు, ఆధిపత్య పాపగ్రహాలు కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. నైసర్గిక పాపగ్రహాలు 11th హౌస్లో ఉంటే వారు ఫ్రెండ్షిప్ కోసం చాలా తాపత్రయపడతారు. కానీ వారు ఎవరితో స్నేహం చేస్తారో వారి నుంచి వీరికి అటువంటి స్పందన ఉండదు. తన దగ్గరికి ఒక స్వార్థ చింతనతోనే దగ్గరయ్యేటువంటి స్నేహితులు ఉంటారు. వీరి వైపు నుంచి సిన్సియారిటీ ఉంటుంది, కానీ ఆ ఫ్రెండ్స్ అటువంటి వారు వీరికి దొరకరు. అలాగే 11th హౌస్కి ఆపోజిట్ హౌస్ 5th హౌస్. 11th హౌస్లో పాపగ్రహాలు ఉంటే, నైసర్గిక పాపగ్రహాలు, దాని యొక్క ప్రభావం దృష్టి 5th హౌస్ మీద పడుతుంది. అలాగే 11th హౌస్లో దుస్థానాధిపతులు ఉంటే వాటి ప్రభావం 5th హౌస్ మీద పడుతుంది. వారికి సంతానపరమైన సమస్యలు ఉంటాయి. ఎంతోమందిని చూడడం జరిగింది. క్రూర గ్రహాలైనటువంటి శని, కుజ, రాహువు, కేతువు ఇటువంటి వారు 11th హౌస్లో ఉన్నప్పుడు వారికి సొసైటీలో మంచి హోదా ఉంటుంది, చాలా మంచి జాబ్, అందరూ కూడా చాలా హై డెసిగ్నేషన్లో ఉంటారు, లేదా మంచి వ్యాపారవేత్తలుగా ఉంటారు. కానీ సంతానం లేకపోవడము, సంతానం తీవ్రమైన అనారోగ్యంతో పుట్టడము, సంతానం వారి చెప్పిన మాట వినకుండా వీరిని ఎక్కువగా వేధిస్తూ ఉండడం, ఇటువంటి రకరకాల సమస్యలతో బాధపడే వారిని మనం చూడొచ్చు. 11th హౌస్లో పాపగ్రహాలు ఉంటే, అసలు 11th హౌస్లో ఏ గ్రహం ఉన్నా ఈ యాంగిల్ అనేది మనం ఎప్పుడు చూడాలి. ఈ సమస్య ఉండి తీరుతుంది, ఎందుకంటే దానికి డైరెక్ట్ ఇంపాక్ట్, ప్రభావం 5th హౌస్ మీద ఉంటుంది. సంతానం అనేది వారి జీవితంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తారు. వారి యొక్క ఫోకస్, వారి ఎనర్జీ అన్నీ కూడా సంతానం కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి సందర్భం ఉంటుంది వారి యొక్క లైఫ్లో. కాబట్టి 11th హౌస్లో ప్లానెట్స్ ఉన్నాయి అనగానే నా జీవితంలో డబ్బుకు లోటు ఉండదు, నాకు ధనయోగం ఉంది అని ఒక భ్రమలోకి వెళ్ళడం మంచిది కాదు. అందులోనూ చంద్రుడు, బుధుడు, అలాగే గురువు కూడా
ఇటువంటి గ్రహాలు 11th హౌస్ సంబంధం కనుక కలిగి ఉన్నట్టయితే 11th లార్డ్ అయినా వాళ్ళు స్ట్రాంగ్గా లేకపోతే విపరీత ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు మనకారకుడు. చంద్రుడు 11th లార్డ్ అయి పాడైనట్టయితే ఎక్కువగా సమస్యలు అనేవి ఉంటాయి, మానసిక సమస్యలు అనేవి ఉంటాయి. బుధుడు 11th లార్డ్ అయి పాడైనట్టయితే ఎప్పుడూ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, డబ్బు సంపాదించడము, సేవింగ్స్ని పెంచుకోవడము, ఇది వారికి పెద్ద టార్గెట్గా ఉంటుంది. వారి యొక్క లైఫ్లో సంపాదిస్తారు, అలాగే ఖర్చులు అయిపోతూ ఉంటాయి. స్థిరమైన సంపాదన ఉండదు. కొంత సంపాదన పెరిగిందని కానీ ఇంకో రూపంలో ఖర్చు వచ్చి అది కొంత వ్యయమైపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఇస్తాడు బుధుడు. బుధుడు లాభాధిపతి అయ్యి పాడైతే బళ్ళు ఓడలు అంటాం కదా, అలా తారుమారైనటువంటి సందర్భాలు కూడా చూడటం జరిగింది. ఎందుకంటే బుధుడు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిన ప్లానెట్, చాలా సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ ప్లానెట్, అంటే చాలా సున్నితమైనటువంటి గ్రహం, సాఫ్ట్ నేచర్ ఉండేటువంటి ప్లానెట్ బుధుడు. ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. లాభాధిపతిగా బుధుడు ఉన్నప్పుడు పాపగ్రహాల సంపర్కం అనేది మంచిది కాదు. ఇక ఒక్కొక్కసారి లాభస్థానంలో కొన్ని గ్రహాలు ఉచ్చలో ఉంటాయి. దుస్థానాధిపతులు కనుక లాభంలో ఉచ్చలో ఉంటే అది కొంత ప్రతికూలం. ఉదాహరణకు వృషభ లగ్నాన్ని తీసుకుంటే 6th లార్డ్ వీనస్ అవుతాడు, అంటే శుక్రుడు. మీనంలో అంటే 11th హౌస్లో వృషభ లగ్నానికి ఉచ్చలో ఉంటాడు. ఇది మంచి ప్లేస్మెంట్ కాదు. అనారోగ్య సమస్యలు ఇస్తాడు, అలాగే కొంత సోషల్ స్టేటస్కి భంగము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 6th లార్డ్ అయ్యాడు కాబట్టి. అలాగే మిథున లగ్నానికి చూస్తున్నట్టయితే 8th లార్డ్ అయినటువంటి శని 11th హౌస్లో నీచలో ఉంటాడు, మేషంలో. ఇది కూడా కొంత వారసత్వంగా రావాల్సినటువంటిది కలిసి రాకపోవడము, స్థిరాస్తి సంబంధమైనటువంటి సమస్యలు, ఇవి ఉండేటువంటి అవకాశాన్ని ఇచ్చే ప్లేస్మెంట్. అలాగే కన్యా లగ్నానికి కుజుడు 8th లార్డ్ అయ్యి 11th నీచలో ఉంటాడు. ఇది కూడా ఆరోగ్య సమస్యలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. వృశ్చిక లగ్నానికి చూసినట్టయితే బుధుడు అష్టమాధిపతి అయ్యి లాభంలో ఉచ్చలో ఉంటాడు. ఇది కూడా మంచి ప్లేస్మెంట్ కాదు. అలాగే వృశ్చిక లగ్నానికే వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు 11th హౌస్లో నీచలో ఉంటాడు. ఇది కూడా మంచి ప్లేస్మెంట్ కాదు. అలాగే చర లగ్నాలకి అంటే మేష లగ్నము, కర్కాటక లగ్నము, తులా లగ్నము, మకర లగ్నము, వీరికి లాభాధిపతి బాధకుడు కూడా అవుతాడు. ఇలా బాధకాధిపత్యం తీసుకున్నటువంటి 11th లార్డ్ కొంతవరకు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. అయితే 11th హౌస్ అనేది ఉపచయ స్థానం అయింది కాబట్టి 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ ఏజ్ పెరిగే కొద్దీ ఆ దశ కనుక వచ్చినట్టయితే, మిడిల్ ఏజ్ తర్వాత ఆ దశలో వచ్చినట్టయితే కొంత మంచి ఫలితాలని ఇస్తాయి. అదేవిధంగా కాలపురుష చక్రంలో 11th హౌస్ అనేది కుంభము, అది శని యొక్క ఇల్లది. 11th హౌస్ ఇప్పుడు ఏం సూచిస్తుంది అంటే కష్టపడి పని చేయడం అనేది సూచించే హౌస్ 11th హౌస్. అది 10th హౌస్కి 2nd హౌస్ 11th హౌస్. మనం చేసే వృత్తి ద్వారా ధనాన్ని సంపాదించడం అనేది సూచిస్తుంది 11th హౌస్. కాలపురుష చక్రంలో 10th హౌస్ కూడా శని యొక్క స్థానమే. అంటే 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ ఎప్పుడూ కూడా కష్టపడి నిజాయితీతో అన్యాయాలు అక్రమాలు చేయకుండా సంపాదిస్తే యోగిస్తాము అని చెప్తూ ఉంటాయి. అండర్లైన్గా ఇటువంటి ఒక మెసేజ్ మనం గ్రహించాలి. ఈ విధంగా 11th హౌస్ అనేది ఎంత అద్భుతమైనటువంటి ధనయోగాలను ఇవ్వగలదో అంత ప్రతికూలమైన ఫలితాలను కూడా ఇవ్వగలిగినటువంటి హౌస్. ఇక ధనయోగాల విషయానికి వచ్చినట్టయితే ఇంతవరకు కొంత నెగిటివ్ చెప్పుకున్నాం కాబట్టి పాజిటివ్ చూసినట్టయితే 2nd హౌస్, 5th హౌస్, 9th హౌస్, లగ్నము, ఇవి కనుక 11th హౌస్తో సంబంధం ఉన్నట్టయితే ధనయోగానికి మంచిది. అంటే 2nd లార్డ్ 11th హౌస్లో ఉన్న, 5th లార్డ్ 11th హౌస్లో ఉన్న, 9th లార్డ్ 11th హౌస్లో ఉన్న, లగ్నం లార్డ్ 11th హౌస్లో ఉన్న, అది ధనయోగానికి మంచిది. అయితే ఇక్కడ దుస్థానాధిపతుల యొక్క సంబంధం మంచిది కాదు. అలాగే 11th లార్డ్ గండాంతర నక్షత్ర పాదాల్లో ఉండడం కూడా మంచిది కాదు.
అంటే రేవతి 4వ పాదం, అశ్విని 1వ పాదం, ఆశ్లేష 4వ పాదం, మఖ 1వ పాదం, జ్యేష్ఠ 4వ పాదం, మూల 1వ పాదం. ఇందులో లాభాధిపతి ఉండడం అనేది మంచిది కాదు. అలాగే ఆ నక్షత్రాల్లో గ్రహాలుండి ఆ హౌస్ 11th హౌస్ అవడం మంచిది కాదు. అంటే మీనం 11th హౌస్ అయ్యి రేవతి 4వ పాదంలో గ్రహం ఉండడం మంచిది కాదు. అలాగే మేషం 11th హౌస్ అయ్యి అశ్విని 1వ పాదంలో గ్రహాలు ఉండడం మంచిది కాదు. ఈ విధంగా కూడా మనం చూడాలి. అలాగే 11th హౌస్లో గ్రహయుద్ధం జరిగినట్టయితే అది ఎక్కువగా ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది. 1 డిగ్రీ కంటే తక్కువ దూరంలో ఉన్నప్పుడు గ్రహయుద్ధం అనేది ఏర్పడుతుంది. అలాగే 11th హౌస్లో ఉన్నటువంటి గ్రహం 11th లార్డ్ అస్తంగతం చెందినప్పుడు కూడా రవికి దగ్గరగా ఉండి ఆ పాజిటివిటీ అనేది తగ్గుతుంది. ఒకవేళ ధనయోగంలో ఉన్న ఆ ధనయోగం యొక్క బలం అనేది తగ్గుతుంది. ఇన్ని కోణాల్లో కూడా మనం 11th హౌస్ని స్టడీ చేయాలి. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే వ్యాపారంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారో, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు, వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలని కావచ్చు, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని, అటువంటి వారికి 11th హౌస్ దశ కనుక స్టార్ట్ అవుతోంది అంటే 11th హౌస్లో ఉన్న ప్లానెట్ యొక్క దశ లేదా 11th లార్డ్ యొక్క దశ కనుక స్టార్ట్ అవుతుంటే ఎంతవరకు పాజిటివ్గా ఉంటుంది ఆ దశ అనేది కొంత అవగాహనకు తెచ్చుకొని దానికి తగ్గట్టుగా ప్రణాళికల్ని రచించుకోవడం మంచిది. లేదంటే విపరీతమైనటువంటి ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా 11th హౌస్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 కోణాల్లోనూ మనం స్టడీ చేసి నిర్ణయం తీసుకుని జీవితంలో వ్యాపారం విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే, అలాగే ఫ్రెండ్షిప్ విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, ఈ 2 కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.